నమస్తే, వెల్కమ్ టు కెరియర్ గైడెన్స్. దిస్ ఈజ్ యువర్ యాంకర్ అపూర్వ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము వెరీ స్పెషల్ టాపిక్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ గురించి. అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది, డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంది అప్లై చేసుకోవడానికి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి, సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న సమయంలో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఎక్కువ స్కోర్ చేయడానికి. సో ఇలాంటి విషయాలని డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఐ కాంట్ స్ట్రెస్ ఆన్ దిస్. సో మీరే చూస్తున్నారు కదా, సో మిస్టర్ అనిల్ నాయర్ గారు. సో హీస్ ద ఎక్స్పర్ట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ మీరు చాలా మందిని గైడ్ చేశారు. We are glad to have you on DD Yadgiri today. Thank you. All right. First of all, happy morning to each and every viewer. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు నా తరపున ఈ ఆపర్చునిటీ దూరదర్శన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తున్నారు అపూర్వ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది కొన్ని లక్షల మందికి ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. లాస్ట్ ఎగ్జామినేషన్ మనకు 2019లో జరిగింది. దాని తర్వాత ఈ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా మంది ప్రేక్షకులకు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్లకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని తర్వాత మనము ప్రిపరేషన్ స్ట్రాటజీకి వెళ్దాము. సిలబస్లో ఏమేమి చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, లాస్ట్ ఇయర్ పీవైక్యూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏవేవి వచ్చాయి, ఏవేవి మనము ప్రాబబ్లీ హై జాబ్ డిసైడింగ్ టాపిక్స్ అనేది మనము వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. మొట్టమొదటిగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఏంటంటే సార్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. జనరల్గా ముందు మనం నవంబర్ డిసెంబర్లో ఫిబ్రవరి మార్చ్ అని అనుకున్నాము. ఇప్పుడు మోస్ట్ లైక్లీ ఏప్రిల్ ఎండింగ్కి ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 99% ఏప్రిల్ ఎండింగ్ అవకాశాలు ఉన్నాయి. ఒక వారము 2 వారాలు అటు ఇటుగా ఉండొచ్చు బికాస్ ఆఫ్ 10th ఎగ్జామినేషన్ అంతా. ఈ ప్రాసెస్ అంతా కూడా జూలై ముందు లోపట్నే అవగొడతారు. ఈ ఎగ్జామినేషన్లో మనకు మెయిన్గా CBT1, CBT2, దాని తర్వాత కొన్ని టైపింగ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి. నేను CBT1, CBT2 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సార్, వన్ బేసిక్ క్వశ్చన్, అప్లై చేసుకునే డేట్ ముగిసిపోయిందా? అవునవును, ముగిసిపోయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే గనక ఒక 2 గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇద్దరిని కలిపితే కనుక ఆల్మోస్ట్ ఒక దేశం మొత్తంలో ఒక 40 లక్షల ప్లస్ మెంబర్స్ అప్లై చేసుకోవచ్చు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్నెస్ ఎక్కువ ఉన్న ఎగ్జామినేషన్. మళ్ళీ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అపూర్వ టైమ్ అండ్ స్పీడ్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఎస్పెషల్లీ మనం CBT1 చూసుకున్నట్టు అయితే మనకు 3 సెక్షన్లు ఉంటాయి. ఒకటి మ్యాథ్స్, దాని తర్వాత రీజనింగ్, దాని తర్వాత జీకే అండ్ జిఎస్. ఈ మ్యాథ్స్ లో 30 క్వశ్చన్లు వస్తాయి. దాని తర్వాత రీజనింగ్ 30 క్వశ్చన్లు వస్తాయి. జీకే అండ్ జిఎస్ లో మనకు 40 క్వశ్చన్లు వస్తాయి. అంటే 100 క్వశ్చన్ల టైం ఉంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 1 నిమిషం కూడా టైం లేదు. 90 నిమిషాల్లోనే 100 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. 100 క్వశ్చన్ షుడ్ బి సాల్వ్డ్ ఇన్ 90 minutes. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం క్రికెట్ లో T20 మ్యాచ్ ఆడేలాగా చాలా ఏంటంటే క్విక్ గా సాల్వ్ చేయాలి. ఆల్మోస్ట్ మనకు ఏదైనా ఎగ్జామ్ తీసుకుంటే బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే మొత్తం క్వశ్చన్లలో 90% అటెంప్ట్ చేసి 80% అక్యురసీ ఉంటే ఆల్మోస్ట్ అది సేఫ్ స్కోర్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి. మిగతా మనం జనరల్ గా రిజర్వేషన్ కేటగిరీ తీసుకుంటే 20-25 మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది. అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీరు గనక CBT1 క్వాలిఫై అవ్వాలంటే 75 దానికంటే ఎక్కువ మార్కులు టార్గెట్ గా ప్రిపేర్ చేయాలి. అంటే మనకు ఏమన్నాము, మ్యాథ్స్ 30 క్వశ్చన్లు అన్నాము, రీజనింగ్ 30 క్వశ్చన్లు అన్నాము, జీకే జిఎస్ 40 క్వశ్చన్లు అన్నాము. ఈ మొత్తం 100 క్వశ్చన్ల నుంచి 90 నిమిషాల టైం ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ మనము ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క క్వశ్చన్ సాల్వ్ చేసి దాంట్లో 90% అక్యురసీ. అంటే 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే 9 కనుక రైట్ అవుతే మనము వి ఆర్ ఆల్మోస్ట్ వెరీ క్లోజర్ టు getting into CBT2 and the next step is you getting a government job. 17 సంవత్సరాలు కష్టపడి డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. 4 నెలలు కష్టపడి 40 సంవత్సరాలకు ఒక సోషల్ స్టేటస్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఓకే, ఆల్రైట్ సార్. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే మీరు ఒకసారి చెప్పారు మ్యాథ్స్ 30 మార్క్స్ ఉంటుంది, రీజనింగ్ 30 మార్క్స్ ఉంటుంది, జీకే అండ్ జిఎస్ అనేది 40 మార్క్స్ ఉంటుంది. సో ఈ మ్యాథ్స్ గురించి చూస్తే దీంట్లో ఎలాంటి టాపిక్స్ కవర్ అవుతాయి? బేసిక్ గా ఉంటుందా, లేకపోతే చాలా మంది యూజువల్ గా ఇలాంటి ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అనగానే అమ్మో చాలా టఫ్ అయిన క్వశ్చన్స్ ఇచ్చేస్తారు అని అనుకుంటారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ యూ సే టైం మేనేజ్మెంట్ అనేది. సో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి సార్? జనరల్ గా మీరు చూస్తే గనక చాలా మంది ఆర్ఆర్బి
ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న చాలా మంది స్టూడెంట్స్ నా లైన్కి కోరిలేట్ అవుతారు. CBT 1లో క్వశ్చన్లు ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటాయి. CBT 2లో క్వశ్చన్లు మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంటాయి. CBT 1లో వచ్చే మ్యాథ్స్ క్వశ్చన్లు మనము 3 సెక్షన్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ క్వశ్చన్లు రైల్వే ఎగ్జామినేషన్లో ఒక 10 ఏళ్ల కిందట తీసుకుంటే RS అగర్వాల్ ఫార్ములే బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేటి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 10 yearsలో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి. ఈ మ్యాథ్స్లో 30 క్వశ్చన్లలో మీరు చూస్తే గనక మ్యాథ్స్ అనేది మెయిన్ డొమైన్ పెట్టుకోండి. ఈ మ్యాథ్స్లో మనకు 2 టాపిక్ల కలయిక, ఒకటి అరిథమెటిక్, ఇంకోటి ప్యూర్ మ్యాథమెటిక్స్. జనరల్గా నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ నుంచి మనకు 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి. ఏ స్టూడెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్న ఏ స్టూడెంట్ అయినా ఏ పేపర్ చూసినా కానీ మీకు సింప్లిఫికేషన్ నుంచి 2-3 క్వశ్చన్లు వస్తాయి. అంటే మోర్ స్పెసిఫికల్లీ బాడ్మాస్ రూల్ నుంచి, అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్స్, వీటి మీద 2-3 క్వశ్చన్లు కంపల్సరీ తగులుతుంది. ఈ టాపిక్ చాలా ఈజీ టాపిక్. జనరల్గా ఒక స్టూడెంట్ ఒక 8 గంటలు కేటాయిస్తే నంబర్ సిస్టమ్ 5 నుంచి 6 క్వశ్చన్లు అండ్ సింప్లిఫికేషన్ 2 నుంచి 3, అంటే 7 నుంచి 9 క్వశ్చన్లు మనము సంఖ్యలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా ఇక్కడ 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు అపూర్వ. ఒకరు మ్యాథ్స్ ఫేవరెట్ టాపిక్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, ఇంకోరు మ్యాథ్స్ అంటే ఒక ఫియర్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసము, సార్ నేను మ్యాథ్స్ అంతగా పట్టులేదు, పట్టు కోల్పోయాను, నేను స్కూల్లో నాకు అది ఒక గ్రే ఏరియా అని అనుకునే వాళ్ళు, జనరల్ స్టడీస్లో 3 టాపిక్లు ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం స్కోర్ చేసి తీరాలి. రీజనింగ్ చాలా ఈజీగా వస్తుంది. రీజనింగ్లో మొత్తం ఒక 180 కాన్సెప్ట్లు ఉన్నాయి. 180 కాన్సెప్ట్లు, ఒక 20 సబ్ టాపిక్లు ఉన్నాయి. ఈజీగానే వస్తుంది. ఆ రీజనింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద డిఫైన్ అని కాకుండా కొంచెం చేసుకుంటే ఒక వారం 10 రోజుల్లోనే మనము మంచిగా చేయొచ్చు. ఇది థంబ్ రూల్. మ్యాథ్స్లో 30 క్వశ్చన్లు ఉన్నాయని నేను చెప్పాను. 30లో 25 వరకు మనం కరెక్ట్ చేయాలి. రీజనింగ్లో 30 క్వశ్చన్లు ఉన్నాయన్నాను, దాంట్లో 25 కరెక్ట్ చేయాలి. జీకే అండ్ జిఎస్లో ఇంకో 40 క్వశ్చన్లో 25 కరెక్ట్ చేస్తామని అనుకుంటే 25 మనకు 75 మార్కులు. 75 అంతకంటే ఎక్కువ ఉంటే సేఫ్ జోన్, మనము CBT 2కి క్వాలిఫై. CBT 1లో మనం క్వాలిఫై అవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, ఎవరైనా స్టూడెంట్ మీరు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాదు, మొన్న మనకు కొన్ని రోజుల కిందట ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చింది. ఫస్ట్ థింగ్ గనక మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసుంటే గనక మీరు నా పాయింట్ని పూర్తిగా కోరిలేట్ అవుతారు. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఆల్మోస్ట్ మనము ఫిబ్రవరిలో ఉన్నాము, మార్చ్, ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 70-75 డేస్ ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే మనకు ఒక 10 వీక్స్ ఉన్నాయి, 10 to 11 వీక్స్ ఉన్నాయి. ఈ 10 to 11 వీక్స్లో రోజు మ్యాథ్స్ గనక పూరుంటే 3 గంటలు, మ్యాథ్స్ గనక ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతే 2 గంటలు, రీజనింగ్ గనక పూరున్న సబ్జెక్ట్కి 3 గంటలు, స్ట్రెంగ్త్ ఉన్న సబ్జెక్ట్కి 2 గంటలు. మన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో చాలా లెందీ సిలబస్, ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, దాని తర్వాత కరెంట్ అఫైర్స్, లాస్ట్ 12 నెలల కరెంట్ అఫైర్స్, దాని తర్వాత 1 లైనర్స్, జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో మనకు హిస్టరీ వస్తాయి, ఎకనామిక్స్ వస్తాయి, పాలిటీ వస్తుంది, జాగ్రఫీ వస్తుంది. సో ఇవన్నీ కొంచెము ఆ టాపిక్లో, ఎస్పెషల్గా జనరల్ సైన్స్ అని ఇంకోటి మర్చిపోయారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. జాబ్ డిసైడింగ్ టాపిక్లు ఏవైనా ఉన్నాయి అని అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కాదు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఏ ఎగ్జామ్ తీసుకున్నా మీరు ఫస్ట్ చదవాల్సింది నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, దాని తర్వాత భాజనీయతా సూత్రాలు, కాసాగు గాసాబాకు సంబంధించిన లెక్కలు, యూనిట్ అంకెకు సంబంధించిన లెక్కలు, ప్రధాన సంఖ్య అండ్ రైట్ దానికి కారణాంకాలు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవి చాలా హై డిసైడింగ్ టాపిక్స్. ఇది మీకు అర్థమైంది అనుకోండి. మ్యాథ్స్లో ఏంటంటే మీరు నంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థలో ఏదైతే నేర్చుకున్నారో దాని అప్లికేషన్ అరిథమెటిక్లో చూపెడతారు. అరిథమెటిక్ అంటే ఇప్పుడు పర్సంటేజ్కి సంబంధించిన సబ్ టాపిక్స్ ఏంటంటే సబ్ టాపిక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు,
ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, దాని తర్వాత మీకు ఇన్స్టాల్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రేషియో, ప్రపోర్షన్, వేరియేషన్, యావరేజెస్, మిక్చర్స్, రిమూవల్, రీప్లేస్మెంట్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ వర్క్, వీటన్నిటిని కూడా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ తోటి మనం క్విక్ గా చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక క్వశ్చన్ ని ఎంత ఫాస్ట్ గా ఎంత అక్యురేట్ గా ఆన్సర్ చేశారు అనేది ఆ పర్ఫార్మెన్స్ మీదనే మీకు డిపెండెన్సీ ఉంటుంది. చాలా మంది ఎగ్జామ్స్ రాస్తారు, మీరు ఈ ప్రతిరోజు ఒక సిస్టమేటిక్ కన్సిస్టెంట్ స్టడీగా చేయకపోతే మీరు CBT 1లో మీరు కొంచెం స్ట్రగుల్ అవుతారు. సింపుల్ రూల్ మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్ కాన్సెప్ట్స్, కరెక్ట్ షార్ట్ కట్స్ తోటి చదవాలి. ట్రెడిషనల్ ఫార్ములే బేస్డ్ కోచింగ్ నుంచి బయటకు వచ్చి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి కావాలి మనకు. జనరల్ గా నేను నంబర్ సిస్టమ్, అరిథమెటిక్ అని అన్నాను పూర్వ, ఇంకొన్ని టాపిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి. ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఈ ఆల్జీబ్రా నుంచి వచ్చే క్వశ్చన్లను 95% ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి చేయొచ్చు. వేరియబుల్ ని 0 పెట్టుకోవచ్చు, వేరియబుల్స్ ని ఈక్వేట్ చేసుకోవచ్చు, ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ రైట్ హ్యాండ్ సైడ్ చేయొచ్చు. మనకు 2019 నుంచి సర్ట్స్ అండ్ ఇండిసెస్ అని బిఫోర్ వి గో ఇంటూ దట్, నా క్వశ్చన్ ఏంటి అంటే, సో ప్లీజ్ టేక్ సమ్ వాటర్. ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇట్స్ లైక్ ప్రిపేరింగ్ ఫర్ UPSC ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో మనం హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, జియోగ్రఫీ డీప్ గా అవసరం లేదు. ఓకే, జనరల్ గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కనుక చూసుకుంటే లెవెల్ 1 క్వశ్చన్లు RRB లో అడుగుతారు. లెవెల్ 2 ఈ ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ రిలేటెడ్ SSC ఎగ్జామినేషన్ లో అడుగుతారు. లెవెల్ 3 అడ్వాన్స్డ్ లెవెల్ మనకు UPSC లో అడుగుతారు. జనరల్ గా RRB లో అడిగే జనరల్ స్టడీస్ క్వశ్చన్లు రైట్ మోస్ట్ లైక్లీ మనకు డైరెక్ట్ ఇన్పుట్ బేస్డ్ అయి ఉంటుంది, డేటా డ్రివెన్ అయి ఉంటుంది, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అంత డెప్త్ కి చదవాల్సిన అవసరం లేదు అని తెలుసో తెలియకుండానో అపూర్వ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జామ్ కి ఏది సిలబస్ ఉందో దానికి రీస్ట్రిక్ట్ అయ్యే చదవాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే తెలియకుండా చేసే ఒక అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే తనకు నచ్చిన టాపిక్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, నచ్చని టాపిక్ లో లాస్ట్ మినిట్ లో చదువుతా అని లాస్ట్ మినిట్ కి వెళ్ళడము. దాని వల్ల వాళ్ళు ప్రాబబ్లీ కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇది నేను పర్సనల్ గా నేను ఎప్పుడూ నా స్టూడెంట్స్ కి చెప్పేది, రీజనింగ్ ఫస్ట్ అవగొట్టండి, ఈజీ టాపిక్ తొందరగా అయిపోతుంది. మ్యాథ్స్ గనక వీక్ ఉంటే, ఐ మీన్ 180 టాపిక్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు రీజనింగ్. అంటే ఇప్పుడు అన్ని టాపిక్స్ కూడా క్లియర్ గా, జనరల్ గా 180 టాపిక్స్ అని నేను అన్నాను, అది సబ్ టాపిక్స్. దాంట్లో మెయిన్ టాపిక్స్ 20 ఉన్నాయి. నేను ఎందుకు రీజనింగ్ ఫస్ట్ చదవమన్నానంటే అపూర్వ, జనరల్ గా ఈ టాపిక్స్ ఈజీగా అర్థమవుతాయి, అంత కష్టంగా ఉండదు. వన్ టైం లిజనింగ్ చేసుకుంటే ఆ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. మోడల్స్ కూడా ప్రిఫిక్స్డ్ మోడల్స్ ఉంటాయి, డైనమిక్ మోడల్స్ ఉండవు, స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక 10-20 ప్రాబ్లమ్స్ చేయంగానే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ గా బ్లడ్ రిలేషన్స్ ఉంది, రైట్, నాన్న, అమ్మ, కొడుకు, కూతురు. ఆ క్వశ్చన్లు ఏమి ఇచ్చినా గానీ ఆ ట్రీ, ఫ్యామిలీ ట్రీ అర్థమవుతే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈజీనెస్ టు అండర్స్టాండ్. సర్ ఇప్పుడు ఆ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జనరల్ గా ఈ 20 సబ్ టాపిక్స్ లోను మనకు బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, ఆన్ అండ్ యావరేజ్ జనరల్ గా 30 క్వశ్చన్లు అన్నాను రీజనింగ్. మెయిన్ టాపిక్ లో మనకు రీజనింగ్ 2 రకాలు, ఒకటి వర్బల్ రీజనింగ్, ఇంకోటి నాన్ వర్బల్ రీజనింగ్. ఒక వర్బల్ రీజనింగ్ నుంచి మనం ఒక 20 క్వశ్చన్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, ఈ మిస్లీనియస్ టాపిక్స్ అన్ని నాన్ వర్బల్ రీజనింగ్ తో వచ్చాయి. ఫస్ట్ స్టూడెంట్ నాన్ రీజనింగ్ కంప్లీట్ చేయాలి. జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, జీకే అని ఇంకో సెక్షన్ అన్నారు. దానిలో జనరల్ సైన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మీరు RRB 2019 లో నా చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ స్ట్రాటజీ ఏం లేదు, ఫస్ట్ పేపర్ లో ఫటాఫట్ మాక్సిమం మనకు వచ్చిన క్వశ్చన్లు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ టైం రాకపోతే సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి. వి షుడ్ నెవర్ బి అబ్సెస్డ్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ దట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ టైం. మోర్ టైం అనేది యు నో హౌ టు సాల్వ్. మీ ఈగో గనక ముందుకు వచ్చింది అనుకోండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఓడిపోతారు. మనం రాహుల్ ద్రవిడ్ లాగా ఎగ్జామ్ ఆడాలి. బాల్ డిఫికల్ట్ గా ఉంటే వదిలేసేయాలి, రైట్. సేవాగ్ లాగా ప్రతి బాల్ ని 6 కొట్టాలని కూడా అనుకోకూడదు. స్మార్ట్ వే, ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైం విల్ డివైడ్ హార్డ్ వర్క్. సో ఈ జనరల్ స్టడీస్ లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి జనరల్ గా ఏంటంటే స్టూడెంట్స్ కూడా
ఇప్పుడు చాలా రకాలుగా స్ట్రెస్కి లోన్ అవుతారు అపూర్వ. వీ హ్యావ్ టు ఆల్సో అండర్స్టాండ్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. ఇది ఎవరెవరు ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే 18 years నుంచి 36 years వరకు. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2 రకాల ఎగ్జామ్స్ ఉన్నాయన్నాను. గ్రాడ్యుయేట్స్ అన్నాను, నాన్ గ్రాడ్యుయేట్స్ అన్నాను. అంటే మనకు ఫ్రెషర్స్ పాస్ అయ్యి వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటే వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుందంటే నాకు వస్తుందా రాదా, ఇంకేమన్నా ఎగ్జామ్ ట్రై చేయొచ్చా అని ఉంటుంది. అదే కొంచెము లేట్ 20s లో ఉన్న వాళ్ళకు చాలా ఇన్సెక్యూరిటీస్ మైండ్ లో ఉంటాయి. నాకు ఇది రాకపోతే ఏంటి అని. ఎందుకనంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. 19,000 నుంచి 36,000 శాలరీ రేంజ్ ఉంటుంది. మళ్ళీ లెవెల్ 5 లెవెల్ 6 పొజిషన్ కి మంచి మనీ, పవర్, ఫేమ్, పొజిషన్, మనం ఏటికైతే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అనుకుంటామో వాటన్నిటినీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది. కానీ మ్యాక్సిమం కాంపిటీషన్ ఉంటుంది. కొంచెము స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్ మాత్రం మనకు ఉండాలి. మళ్ళీ ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ కి తెలుసు, ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే సపోజ్ గా నేను మీకు చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, ఇప్పుడు మనం 30-40 క్వశ్చన్లు అన్నాం అపూర్వ. ఈ 100 క్వశ్చన్లలో సపోజ్ ఒక స్టూడెంట్ 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు. 70 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాడు, 10 తప్పయ్యాయి, 60 రైట్ అయ్యాయి. రైట్ అయిన దానికి 1 మార్కు, రాంగ్ అయిన దానికి 1/3 -1/3. అంటే అతన్ని రా స్కోర్ ఎంత? 60 రైట్ అయినాయి, 10 క్వశ్చన్లు ఇన్కరెక్ట్ అయ్యాయి, ప్రతి క్వశ్చన్ కి 1/3 నెగటివ్, 60 - 3.33. అతనికి ఏంటి 56.66 రా స్కోర్. దీంట్లో ఇంకోటి ఒకటి ఉంది, ఈ ఎగ్జామ్ ఒక రోజు ఒక షిఫ్ట్ లో జరగదు. ఇంతమంది రాస్తారు కాబట్టి మల్టిపుల్ డేస్ మల్టిపుల్ షిఫ్ట్ లో జరుగుతుంది. ఈ మల్టిపుల్ డేస్ మల్టిపుల్ షిఫ్ట్ అతనికి వచ్చిన రా స్కోర్ ఫైనల్ స్కోర్ కాదు. దాన్ని మళ్ళీ ఒక ఫార్ములా యూస్ చేసి ఒక షిఫ్ట్ లో పేపర్ కొంచెం ఈజీగా రావచ్చు, ఇంకో షిఫ్ట్ లో బాగా డిఫికల్ట్ రావచ్చు. దాన్ని ఒక ఫార్ములా యూస్ చేసి నార్మలైజ్డ్ స్కోర్ చేస్తారు. ఈ రా స్కోర్ అనేది స్కోర్ పెరగొచ్చు, స్కోర్ సేమ్ ఉండొచ్చు, స్కోర్ తగ్గొచ్చు. ఎందుకనంటే చాలా ఇప్పుడు ఇంతమంది ఎగ్జామినేషన్ ఒక సింగిల్ డే ఒక సింగిల్ షిఫ్ట్ లో కండక్ట్ చేయడము హ్యూమన్లీ చాలా రీసోర్స్ బేస్డ్ గా ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఒకటి ఉంది. దాని తర్వాత ఈ ఎగ్జామ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందుకే చాలా మంది స్టూడెంట్స్, నేను నా 20 సంవత్సరాల నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ట్రైన్ చేస్తున్నాను. నేను స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ 4 విధాలుగా చేస్తాను. ఫస్ట్ థింగ్, వాళ్ళు కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, నేర్చుకున్న కాన్సెప్ట్ సొంత నోట్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఆ సొంత నోట్స్ తోటి కాన్సెప్ట్స్ రాసుకోవాలి. సెకండ్ థింగ్, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత టాపిక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. సపోజ్గా నేను మీతో అన్నాను 20 మెయిన్ టాపిక్లు ఉన్నాయి, 180 సబ్ టాపిక్లు ఉన్నాయి. ఒక టాపిక్ అయిపోయింది, టాపిక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ప్రతి వారానికి కనీసము 1 లేకుంటే 2 మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. ఈ మాక్ టెస్ట్ అనేది ఏంటంటే డైరెక్ట్గా నేను ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, నేను ఆ రోజు నేను ఐ విల్ బి ఏ పర్ఫార్మర్ అంటే కాదు. దానికి ఒక రిథమ్ అవసరము. ఒక 100 క్వశ్చన్లు 90 నిమిషాల్లో కంప్లీట్గా డిస్ట్రాక్ట్ కాకుండా కంప్లీట్ ఫోకస్ తోటి ఉండాలంటే ఎన్ని ఎక్కువ మార్క్స్ అవుతే అన్ని ఎక్కువ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. మార్క్ వలన ఏమవుతుందంటే అపూర్వ, ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను ఇట్లాంటి క్వశ్చన్లు సపోజ్గా నేను ఫస్ట్ టైం రాస్తున్నాను అనుకోండి, సింప్లిఫికేషన్ నాకు ఎక్కువ టైం తీసుకుంది ఫస్ట్ మార్క్ లో, టైమ్ అండ్ వర్క్ నాకు ఈ టాపిక్ రాదు. వన్ మోర్ క్వశ్చన్ ఇన్ బిట్వీన్, సారీ టు ఇంటరప్ట్. చాలా ఎగ్జామ్స్ కి బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటూ ఉంటారు. అంటే నేను రెండోసారి కూడా అటెంప్ట్ ఇస్తాను, బికాజ్ నాకు అలా అనిపించినప్పుడు నేను 2 అటెంప్ట్ ఇచ్చి దానిలో బెస్ట్ తీసుకున్నాను. దీనికి అట్లా లేదు. ఇది CBT1 ఓన్లీ 1 టైం అప్లికేషన్ ఫామ్ వెళ్ళిన తర్వాత నీకు ఒక షిఫ్ట్ రోజు ఒక పర్టికులర్ డే రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మీకు రా స్కోర్ వస్తుంది. షిఫ్ట్ ని అంతా నార్మలైజ్ చేసి మీకు నార్మల్ స్కోర్ ఉంటుంది. మీ కేటగిరీ ప్రకారము అన్రిజర్వ్డ్ అయినా, మీరు SC ST అయినా, ఏ కేటగిరీ దానికి ఒక కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. కట్ ఆఫ్ స్కోర్ దాటితే మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అవుతే మీరు CBT2 ఎగ్జామ్ రాస్తారు. CBT2 ఎగ్జామినేషన్ లో మీరు బాగా చేస్తే నెక్స్ట్ కొన్ని మిస్సిలీనియస్ రౌండ్స్ ఉంటాయి మోస్ట్ లైక్లీ. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఏంటంటే వాట్ యు ఆర్ ఆస్కింగ్ టుడే ఈజ్ ద మోస్ట్ రెలవెంట్ క్వశ్చన్స్. జనరల్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ఇన్ఫో, సిలబస్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇది తెలియకుండా చాలా మంది SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవుతారు. కానీ SSC ఎగ్జామినేషన్ వేరు, బ్యాంక్ ఎగ్జామ్ వేరు, RRB ఎగ్జామినేషన్ వేరు.
PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడము చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ నాలెడ్జ్ లేకుండా, ఇప్పుడు నేను క్రికెట్ ఫ్యాన్ని కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిచ్ కండిషన్ బౌలింగ్కి గనక అనుసరిస్తే కెప్టెన్ ఏం చేస్తారంటే బౌలింగ్ ఫస్ట్ ఎంచుకుంటాడు. అలానే మనము PYQలు సాల్వ్ చేస్తేనే ఎక్కడ ఆగాలో తెలుస్తుంది, ఎంతవరకు సాల్వ్ చేయాలో తెలుస్తుంది. సార్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో స్ట్రెస్ చేసి చెప్తున్నారు. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఏ టాపిక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది అండ్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మంచిగా మనం స్కోర్ చేయొచ్చు? జనరల్గా నేను ప్రీవియస్గా చెప్పినట్టు ఆల్మోస్ట్ మనకు 75 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టుకుందాం. 75 మార్క్స్ అంటే 30, 30, 40. CBT 1 గురించి నేను చెప్తున్నాను. ఈ 30 క్వశ్చన్స్లో 25 మార్క్స్ రావాలి. ఈ 30 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకు నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తాయి, ప్రాబబిలిటీ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, ట్రిగనామెట్రీ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, సర్డ్స్ అండ్ ఇండిసెస్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. దీంట్లో ఈజీనెస్ పరంగా చూస్తాను. మెన్సురేషన్ అనేది SSC CGL లాగా డీప్లో ఇవ్వరు. బేసిక్ డైరెక్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, వాల్యూమ్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి. మెన్సురేషన్ కనుక ఒక 3 గంటలు కూర్చొని ఒక 8 టాపిక్లు ఉన్నాయి పూర్వ. కోను, సిలిండరు, క్యూబాయిడ్, స్పియర్ ఇట్లా పెట్టుకొని అన్ని ఫార్ములాలు రాసుకుంటే అటువంటి క్వశ్చన్లన్నీ డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. అది మెన్సురేషన్ రిలేటెడ్. సర్డ్స్ అండ్ ఇండిసెస్ అనేది నేను ముందు కొన్ని నిమిషాల ముందు చెప్పినట్టు 2019 నుంచి సర్డ్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి. ఒక 12 వెరైటీలు ఉన్నాయి. ఈ ఎగ్జామ్ క్లియర్ కావడానికి ఏంటంటే మనకు మోడల్స్, ప్యాటర్న్స్, షార్ట్ కట్స్, కాన్సెప్ట్స్, ఎగ్జామ్ బిహేవియర్, ఈ 5 తెలిస్తే గనక మనం చాలా ఈజీగా చేయొచ్చు. అరిథమెటిక్ కూడా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, రేషియో ప్రపోర్షన్, కొన్ని క్వశ్చన్లు కూడా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా వస్తాయి. సో ఇది 25 క్వశ్చన్లు. ఎస్పెషల్లీ నేనేమంటానంటే ఒక 120 గంటలు మనకు ఆల్మోస్ట్ ఒక 72 డేస్ ఉందనుకోండి అమ్మా. 500 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక పెట్టుకుంటే 500 అవర్స్లో 150 అవర్స్ మ్యాథమెటిక్స్, 150 అవర్స్ రీజనింగ్, 200 అవర్స్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్కి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. దాంట్లో నేను మాక్ కూడా టైం ఆ మాక్ మీద కూడా మనం ప్రత్యేక శ్రద్ధ మనం చెప్పాలి. కట్ ఆఫ్ మార్క్ గురించి మాట్లాడితే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎలా ఉంది సార్ కట్ ఆఫ్ మార్క్? జనరల్ గా ఈ కట్ ఆఫ్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు ఎగ్జామ్ రాస్తే కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మీద ఆధారపడి ఉంటుంది, పలు రకాల ఫ్యాక్టర్స్ మీద మనకు ఆధారపడి ఉంటుంది. కానీ ఏదైనా ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి అని అంటే థంబ్ రూల్ ఏంటంటే మొత్తం క్వశ్చన్లలో 80% క్వశ్చన్లు అటెంప్ట్ చేసి ఉండాలి. అటెంప్ట్ చేసిన దాంట్లో 90% అక్యురసీగా ఉండాలి. 100 క్వశ్చన్లు ఉన్నాయి, 80% అంటే 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తున్నాను. దాంట్లో 90% అక్యురసీ అంటే 72 రైట్ అయ్యాయి. అంటే 75 కంటే ఎక్కువ వస్తే డెఫినెట్, 65 కంటే ఎక్కువ వస్తే పేపర్ డిఫికల్టీని బట్టి వచ్చే అవకాశం ఉంది, పోయే అవకాశం కూడా ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 75 ఈజ్ వాట్ వన్ షుడ్ టార్గెట్ ఇట్. ఇది ఫస్ట్ థింగ్. ఇది నేను జనరల్ కేటగిరీకి చెప్పాను. మనం SC ST కేటగిరీ కొన్ని కేటగిరీస్కి ఒక 20-25 మార్క్స్ డీవియేషన్ అటు ఇటుగా మనము ఇవ్వచ్చు. సో కాబట్టి మైండ్లో మాత్రము మీరు ఏ కేటగిరీ ఉన్నా కానీ 60-65 మార్కులు అనేది మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అవుతే ప్రాబబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ ఇంటూ CBT2 విల్ బి మ్యాక్సిమం. చేసేటప్పుడు కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా దయచేసి ఎగ్జామ్ రాయడం కూడా ఒక సైంటిఫిక్ వే ఉంది. దాన్ని మామూలుగా ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ పోయి ఒక క్వశ్చన్ మీద మనం ఈగో చూపెడితే మనకు ప్రాబబ్లీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకే నేను పలుసార్లు ఈ మాట అంటున్నాను, స్టూడెంట్ ప్రిపరేషన్ ఒక వీడియో కోర్స్ తీసుకోవడమో ఒక ఆఫ్లైన్ కోర్స్కి తీసుకోవడమో ఎంత ఇంపార్టెంటో సెల్ఫ్ నోట్స్ అండ్ మాక్ టెస్ట్లు, టాపిక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ తనకు తానుగా ప్రిపేర్ చేసుకున్న నోట్స్, తనకు తానుగా ప్రిపేర్ చేసుకున్న షెడ్యూల్ విత్ డిసిప్లిన్ చాలా లైఫ్లో ఇంపార్టెంట్. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను,
లైఫ్లో గెలవాలి అని అంటే నేను బిలీవ్ చేసేది CDSE. సి అంటే కన్సిస్టెన్సీ. ఈ రోజు పొద్దున నాకు చదవాలనిపించింది, ఒక మోటివేషనల్ వీడియో చూశానని 2 గంటలు చదివి సాయంత్రం బోర్ కొట్టిందని చేసేస్తే మీరు విఫలమవుతారు. డిసిప్లిన్ అంటే ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద నెగోషియేట్ చేయొద్దు. ఎస్ అంటే సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్. కష్టపడకుండా మనకు లైఫ్లో ఏదీ దొరకదు. మనము భూమి మీదకి రావడానికే మన తల్లి 9 నెలలు ప్రసవ వేదన అనుభవించింది. మనకంత ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాదు. 1% మందికి వస్తుంది అపూర్వ. కానీ నేను ఎప్పుడూ ఆ 1% ప్రాడిజీలను జీనియస్ గురించి మాట్లాడట్లేదు. నేను 99% అని నేను అనుకుంటాను. సో ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ చేయాల్సింది, మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్టు అయితే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, మీరు ఏ టాపిక్లో మీరు అన్కంఫర్టబులో దయచేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీరు జిఎస్ అన్కంఫర్టబులా, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మ్యాథ్స్ అన్కంఫర్టబులా, దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ఎంతమంది అప్లై చేశారు, ఏ జోన్లో అప్లికెంట్స్ బాగున్నారు, కొన్ని మన చేతుల్లో లేవు. మన దగ్గర మనము ఏదైతే కంట్రోల్ చేస్తామో దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్రూట్ఫుల్ అవుట్కమ్ వస్తుంది. కంట్రోల్లో లేని పారామీటర్స్ గురించి మనము స్పెండ్ చేయడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మనకు ఏప్రిల్ ఎండింగ్లో మనకు మోస్ట్ లైక్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉండొచ్చు. 20-25 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. మనకు ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. జూలైలో మనకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఉంది. అంటే మోస్ట్ లైక్లీ దాని ముందే మనకు ఇది అయిపోతే 2025లో, అంటే మన గవర్నమెంట్ చేసిన కమిట్మెంట్ ప్రకారము 2025లో కూడా ఇంకో ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశం. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా మీరు ఎన్టీపీసీకి అప్లై చేసుంటే మొన్న జనవరి రిపబ్లిక్ డే వీక్ రోజు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా వచ్చింది. అద్భుతమైన అవకాశము. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఎట్లయితే ఆల్మోస్ట్ 11,000+ వ్యాకెన్సీస్ ఉన్నాయో, గ్రూప్ డిలో కూడా చాలా మంచి వ్యాకెన్సీస్ ఉన్నాయి. అది కూడా మీరు చేయొచ్చు. 3 months నాది కాదు ఈ టైము, నేను నా ఫ్యూచర్ కోసము ప్రెజెంట్ని పెయిన్ఫుల్ అయినా అనుభవిస్తాను అనుకుంటే స్టూడెంట్ కెన్ క్రియేట్ ఎ సక్సెస్ స్టోరీ. సో గ్రూప్ డి జాబ్స్ గురించి ఒకసారి క్లియర్ గా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 8,000+ వ్యాకెన్సీస్ ఉంటాయి. ఈ గ్రూప్ డికి ఎన్టీపీసీకి ఏంటంటే, ఇంతకు ముందు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ కి కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చేది. ఇప్పుడు 2 సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే +2, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత. ఆర్ఆర్బి గ్రూప్ డి 10th క్లాస్ పాస్ అవుతే చాలు దీన్ని అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ దీన్ని అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూసుకుంటే లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 2, లెవెల్ 3, 4 ఉద్యోగాలు మనకున్నాయి. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి వచ్చేసరికి కొంచెం జూనియర్ లెవెల్. అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీతో కంపేర్ చేస్తే అంత శాలరీ ఉండకపోవచ్చు, అంత డిజిగ్నేషన్ ఉండకపోవచ్చు. 10th క్లాస్ లెవెల్లో ఆ ఉద్యోగాలు క్లరికల్ ఉద్యోగాలు. ఎన్టీపీసీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అయితే మాత్రము అద్భుతమైన జీతం ఉంటుంది. కొంచెము రైట్, ఈ ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ డిని ప్లాన్ బిగా పెట్టుకొని వెళ్తే కొంచెము ఒక సెంట్రల్ గవర్నమెంట్ 2025 అనేది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఇది సువర్ణమైన ఇయర్. ఈ ఇయర్ మీరు గనక లేజీగా ఉండి ఈ గోల్డెన్ ఆపర్చునిటీని గనక మీరు క్యాపిటలైజ్ చేయకపోతే మీకు ప్రాబబ్లీ యు ఆర్ మిస్సింగ్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ. గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది, పలు రకాల ఎగ్జామ్స్. మొన్న జస్ట్ 2 days కిందట ఆర్ఆర్బిలో జరిగే మిగతా ఎగ్జామ్స్ డేట్స్ కూడా వచ్చాయి. ఎస్ఎస్సి సిజిఎల్ క్యాలెండర్ ఉంది. సో ఎగ్జామ్ అనేది ప్లథోరా ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. జనరల్గా ఏ ఎగ్జామ్ తీసుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న, అన్లైక్ మనం గ్రూప్స్ తీసుకుంటే గ్రూప్స్లో జనరల్ స్టడీస్ అట్లుంది, యూపీఎస్సీలో కూడా గ్రూప్స్ ఉంది. జనరల్గా రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి సిజిఎల్లో బెస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ 70% కామన్. అవును, కరెక్ట్. సిలబస్ 70% కామన్. అంటే బ్యాంక్ ప్రిపేర్ వాళ్ళు కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాస్తారు, ఎస్ఎస్సి సిజిఎల్ కూడా రాస్తారు. వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఆర్ఆర్బి రాసే వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపరేషన్ ఫేజ్ లో ఉన్నారు కాబట్టి మీరు కొంచెము ఎక్కువ టైం మాత్రము స్పెండ్ చేయాలి. ఎస్పెషల్లీ మ్యాథ్స్ లాంటి సెక్షన్. ఎందుకంటే నేను లెక్కల మాస్టర్గా మ్యాథ్స్ అనేది
మనకు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదంటే ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్ మనకు అంతగా నచ్చలేదని. స్మార్ట్ టెక్నిక్స్ తెలిస్తే చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతాయి. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, బికాజ్ నేను అడగబోయే క్వశ్చన్ చాలా మంది వ్యూవర్స్ కూడా రిలేట్ అవుతారు. ఇమాజిన్ ఐఎమ్ అ వెరీ ఫ్రెష్ క్యాండిడేట్, నేను ఇప్పటిదాకా అటెంప్ట్ చేయలేదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో మై టార్గెట్ వాస్ దిస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్. నేను అప్లై చేసుకున్నాను, డేట్ కూడా దగ్గరలో రాబోతుంది. ఇమాజిన్ ఐ హ్యావ్ అ పీరియడ్ ఆఫ్ 90 days ఆర్ మేబీ లెస్ దెన్ దట్. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్ అంటున్నారు, 60 days అనుకున్నాం. సో ఈ షార్ట్ టర్మ్ లో నేను ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ ని రోజులో ఎన్ని గంటలు నేను పెట్టుకోవాలి టార్గెట్ గా, తర్వాత ఏ టాపిక్స్ నుంచి ఇన్ అ డిసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ మేజర్లీ నేను ఏ టాపిక్ మీద కవర్ చేసుకోవాలి, ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్ లో మనం చూసుకున్నట్లయితే లీస్ట్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 3 టాపిక్లలో మ్యాథ్స్, రీజనింగ్, జీకే అండ్ జిఎస్ లో జిఎస్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ జనరల్ సైన్స్ ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. చాలా మంది ఆర్ఆర్బి జాబ్ కొట్టిన ప్రతి ముగ్గురులో ఒకరిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, రైట్, మాకు జనరల్ సైన్సే మాకు ఒక టూల్ ఆఫ్ సక్సెస్ గా మారిందని. ఫస్ట్ జనరల్ సైన్స్ కంప్లీట్ చేయండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఎందుకంటున్నానంటే ఈ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అనేది స్టార్ట్ చేస్తే ఎండ్ కాదు, అదొక చరిత్ర అనేది అది ఒక ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లాగా. 1526 ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ నుంచి స్టార్ట్ అయ్యి 1947 ఇండిపెండెన్స్ వరకు ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అది లాంగివిటీ ఉన్న టాపిక్. దాంట్లో మీరు గనక బిగిన్ చేస్తే ఎండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఫిజిక్స్ లో మనకు డిఫైన్డ్ సిలబస్ ఉంది, కెమిస్ట్రీలో మనకు డిఫైన్డ్ సిలబస్ ఉంది, బయాలజీలో డిఫైన్డ్ సిలబస్ ఉంది, మోస్ట్ లైక్లీ స్కూల్ లెవెల్ సిలబస్. ఆర్ఆర్బి పీవైక్యూలు చూసుకుంటే మనకు కొన్ని టాపిక్లలో ఎక్కువ వస్తాయి, అండ్ అది మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ, మరీ అంతగా లాజిక్ బేస్డ్ ఏముండదు. ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కవర్ చేయండి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు నాకు మ్యాథ్స్ ఫేవరెట్ అంటే అరిథమెటిక్ లో ఒక 20 టాపిక్లు ఉన్నాయి అపూర్వ. ఒక మెయిన్ టాపిక్లుగా చెప్తే పర్సంటేజ్, దాని యొక్క సబ్ టాపిక్స్, రేషియో ప్రపోర్షన్, దాని యొక్క సబ్ టాపిక్స్, సగటులు, దాని యొక్క సబ్ టాపిక్లు, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈజీ టాపిక్లు ఏంటేంటియో చెప్తాను. సింప్లిఫికేషన్ ఒక రోజులో అయిపోతుంది. సింప్లిఫికేషన్ ఒక 200 క్వశ్చన్లు చేశారనుకోండి, మీకు చాలా ఈజీగా వస్తుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో నేను సింప్లిఫికేషన్ అన్నాను కదా, సింప్లిఫికేషన్లో ఉన్న సబ్ టాపిక్లు ఏంటో చెప్తాను. స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, బాడ్ మ్యాథ్స్, దాని తర్వాత ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రికరింగ్ డెసిమల్, టర్మినేటింగ్ డెసిమల్, ఫ్రాక్షన్ కంపారిజన్, దాని తర్వాత స్క్వేర్స్, మల్టిప్లికేషన్ చెప్పడము, డిజిటల్ సమ్ ఎలా యూజ్ చేయాలి చెప్పడము. జనరల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు 4 కాన్సెప్ట్లు నేర్చుకోండి. నంబర్ సిస్టమ్ అరిథమెటిక్లో సగం క్వశ్చన్లు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ నుంచి రావచ్చు. 4 కాన్సెప్ట్లు ఏంటంటే, డిజిటల్ సమ్ ఎలా అప్లై చేయాలి, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎలా అప్లై చేయాలి, ప్రధాన సంఖ్య ఎలా అప్లై చేయాలి, భాజనీయత సూత్రము ఎలా అప్లై చేయాలి, అప్రాక్సిమేషన్ ఎలా అప్లై చేయాలి. ఇది చేస్తే నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ లో చాలా ఆన్సర్ ఆప్షన్ చేయొచ్చు. ఆల్జీబ్రాలో ఆన్సర్ పుట్టింగ్, మెన్సురేషన్, ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. జనరల్ గా మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, మీరు నన్ను మీ క్వశ్చన్ లో నాకు 3-4 క్వశ్చన్లు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ రీజనింగ్ లో కోడింగ్, డీకోడింగ్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, వెన్ డయాగ్రామ్ కానీ, నేను మీకు చెప్పినట్టుగా వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ రెండు కలుపుకుంటే 30 క్వశ్చన్లు. ఆన్ అన్ యావరేజ్ 15 నుంచి 20 క్వశ్చన్లు మనకు నాన్ వర్బల్ రీజనింగ్ అండ్ 15 నుంచి 20 క్వశ్చన్లు వర్బల్ నుంచి వస్తాయి. లాస్ట్ ఇయర్ ఎలా అయితే పేపర్ ఉందో అదే దాని నుంచి అవే టైప్ ఆఫ్ వెయిటేజ్ ఉన్న టాపిక్లు మళ్ళీ వస్తానని మనం అనుకోకూడదు. అదొక రెఫరెన్స్ పాయింట్ మాత్రమే, అంటే ఒక గూగుల్ మ్యాప్. దాని తర్వాత ప్రతి వారము బిబ్లికల్ రూల్, అంటే దీన్ని మీరు పాటించకుండా ఉంటే నష్టపోయేది మీరు. ప్రతి వారము 1 నుంచి 2 మాక్ టెస్ట్లు అయితే అటెంప్ట్ చేయాలి. ఎవ్రీ వీక్ 1 to 2 మాక్ టెస్ట్లు కూడా మనం అటెంప్ట్ చేయాలి. ఆ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసిన తర్వాత మనం జనరల్గా ఏం చేస్తామంటే, ఒక పేపర్ అటెంప్ట్ చేస్తాము, ఎన్ని మార్కులు వచ్చాయి చూసుకుంటాము, పేపర్ని పక్కన పెడతాం. అట్లా కాదు, పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు సపోజ్గా నాకు 100 క్వశ్చన్లు 90 minutes ఉన్నాయి. నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను, 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేశాను, పేపర్ నా దగ్గర ఉంది, సపోజ్గా పేపర్ అండ్ పెన్సిల్లో జరిగింది. మిగతా 50 క్వశ్చన్లను కూడా నేను గంట టైం పెట్టుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే
నేను ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏవైతే క్వశ్చన్లు అటెంప్ట్ చేశానో ఈ క్వశ్చన్ ని నేను అటెంప్ట్ చేయాల్సింది కాదు. ఈ క్వశ్చన్ మీద నేను నా ఈగో చూపెట్టాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయలేదు, ఈ క్వశ్చన్ ఆన్సర్ పుట్టింగ్ చేయలేదు, ఈ క్వశ్చన్ మీద నాకు ఆన్సర్ వచ్చింది 2 నిమిషాలు వచ్చింది. ఇలా మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేస్తూ ఉంటే ఒక 5th మార్కులోనో 6th మార్కులోనో మీకు స్ట్రాటజీ తెలిసిపోతుంది. మన మిస్టేక్స్ మనల్ని మళ్ళీ చూసుకోవాలి. డెఫినెట్ గా సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ ఇండివిడ్యువల్ సక్సెస్. అలా మాక్ టెస్ట్ చేస్తూనే ఉండాలి. ఇది నేను చెప్తుంటే చాలా మందికి కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ గా మీకు అనిపించవచ్చు, కానీ ఈ పెయిన్ఫుల్ ఎట్లంటే ఒక జిమ్కి వెళ్ళేలాగా 1-2 వారాలు మాత్రమే మన బాడీ విల్ స్టార్ట్ గివింగ్ అస్ నో గివ్ అప్. బట్ లైఫ్ లో తెలుసుకోండి స్టూడెంట్స్, టు గో అప్ ఇన్ లైఫ్ యూ హావ్ టు గివ్ అప్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్. సెల్ఫ్ అనాలిసిస్ ఎంత ఇంపార్టెంట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ జనరల్ గా సెల్ఫ్ అనాలిసిస్ చేసిన తర్వాత, అంటే నా దగ్గర చదువుకొని స్టూడెంట్స్ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు చేసిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఒక నోట్బుక్ పెట్టుకోవాలండి. ఆ నోట్బుక్ లో ఏవైతే నాకు టాపిక్స్ రావో హానెస్ట్ గా ఇంట్రోస్పెక్షన్ గా నోట్స్ లో రాసుకుంటూ దాని మీద మన గ్రే ఏరియాస్ మీద మనం ఎంత వర్కౌట్ అవుతే స్ట్రెంగ్త్ ఏరియా ఎలా అయినా ఉంటుంది. సో ఇంగ్లీష్ లో ఒకటి ఉంది, గుడ్ ఈజ్ నాట్ గుడ్ ఎనఫ్ వెన్ యూ కెన్ డూ బెటర్. వీక్ ఏరియాస్ ని గుడ్ ఏరియాస్ గా మలుచుకోండి, గుడ్ ఏరియాస్ ని మాక్సిమం స్కోరింగ్ ఏరియాస్ గా మలుచుకోండి. ఇది ఒక 2-3 వీక్స్ కి ఇది గనక మీరు హ్యాబిట్ ఫార్మేషన్, మనక 21 డే రూల్ ప్రకారం హ్యాబిట్ ఫార్మేషన్ అయిందనుకోండి, నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇన్ యువర్ లైఫ్ this is a very important habit that I want every student to have. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఎక్కడ ఇంప్రూవ్ కావాలి, మనము మన బలాలేంటి, మన బలహీనత ఏంటి, చాలా ఇంపార్టెంట్. ఒక ఫేమస్ ఆథర్ అన్నట్టుగా, నోయింగ్ వాట్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ యువర్ కెరియర్ పాత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎందుకనంటే ఈ మ్యాథ్స్ చాలా మంది అడుగుతారు, సార్ మ్యాథ్స్, రీజనింగ్, జీకే, జిఎస్, రైట్, ఇవన్నీ ఎగ్జామ్లో ఎందుకు అడుగుతున్నారు సార్ అని. మనకు లైఫ్లో మ్యాక్సిమం ఇయర్స్ చదువుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్. ఇప్పుడు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఒక 7th లో మనకు బిగిన్ అయింది. మనకు ఆల్మోస్ట్ 1st క్లాస్ నుంచి మనము ఆల్మోస్ట్ +2 వరకు ఎక్కువ సంవత్సరాలు చదివిన సబ్జెక్ట్ ఏంటి? మ్యాథమెటిక్స్. మనకు లాజికల్ థింకింగ్ పెంచే సబ్జెక్ట్స్లో ఏంటి? మ్యాథమెటిక్స్. ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కనుక అవుతే లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 2, 3, 4 ఈ జాబ్స్లోకి వెళ్తే కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అపూర్వ మన ప్రొఫెషనల్ లైఫ్లో. మన ఎబిలిటీ టు థింక్ లాజికల్లీ అనేది ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఉపయోగపడుతుంది. అందుకే రీజనింగ్ ఒకటి అడిగారు. మనకు బయట ఏం జరుగుతుంది అనే దాని మీద అవగాహన ఉండాలని జీకే అండ్ జిఎస్ అనేది అడిగారు. ఎస్పెషల్లీ మీరు ప్రాబబ్లీ ఆర్ఆర్బికి సంబంధించి కొన్ని జాబ్స్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ లెవెల్ 5, లెవెల్ 6 అనేది కొంచెము ఈ ఫస్ట్ ఏదైనా జాబ్లో ఫస్ట్ 1 year 2 years అనేటి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫేజ్లో ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ గ్రూప్ డి లాగా అంత లెబోరియస్ జాబ్ కాకుండా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉన్న ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో మోస్ట్ కవెటెడ్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీనే, అది ఎన్టీపీసీ. గ్రూప్ డి అయితే చాలా మంది స్టూడెంట్స్ అగ్రీ అవుతారు. గ్రూప్ డి అయితే కొంచెం అది బాగా ఏంటంటే పెయిన్ఫుల్ జాబ్ అని చాలా మంది అంటారు. ఎన్టీపీసీలో అంత పెయిన్ఫుల్ ఉండదు. యూ విల్ ప్రాబబ్లీ గెట్ ఇన్ టు అండ్ డెసిషన్ మేకింగ్ లెవెల్ ఎట్ ఎ లెవెల్ 5, లెవెల్ 6 అంటే మిడ్ లెవెల్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవచ్చు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కేర్. లెవెల్ 2, లెవెల్ 3. సో వన్ మోర్ క్వశ్చన్, ఇప్పుడు అది మీరు ఏదైతే లెవెల్ 5, లెవెల్ 6 ఏం చెప్తున్నారో, సో ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ మై స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆర్ ఓవర్ ద ఎక్స్పీరియన్స్ నేను అలా ఆ టైంకి రీచ్ అవుతాను? కాదమ్మా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలి అని అన్నాను, గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలన్నా. అండర్ గ్రాడ్యుయేట్స్ కి లెవెల్ 2, లెవెల్ 3 జాబ్స్ వస్తాయి, గ్రాడ్యుయేట్స్ కి లెవెల్ 5, లెవెల్ 6 జాబ్స్ వస్తాయి. సో ఇంతకు ముందుగా ఈ 2 కలిపి ఒక నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 2 సెపరేట్ నోటిఫికేషన్ చేశారు. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద వాళ్ళకు డిజిగ్నేషన్ పోస్టులు అనేవి ఒకటి వస్తాయి. సో ఇది ఒకటి. ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే 10th క్లాస్, అంటే మీకు హైరార్కీ ప్రకారం చూసుకుంటే
10th క్లాస్ కనుక పాస్ అయ్యి నువ్వు ఒక ఉద్యోగం వస్తే నీకు ఒక లెవెల్ ఆఫ్ శాలరీ ఉంటుంది, నీకు ఒక లెవెల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేషన్ కనుక పాస్ అయ్యి వస్తే నీకు ఒక వర్క్ ప్రొఫైల్ ఉంటుంది. అదే గ్రాడ్యుయేషన్ కనుక పాస్ అయ్యి వస్తే నీకు ఒక వర్క్ ప్రొఫైల్ డిఫరెంట్గా ఉంటుంది, శాలరీ డిఫరెంట్గా ఉంటుంది, కీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ రైల్వే రిక్రూట్మెంట్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీరు ఏ పని చేసినా ఆ పనిలో పూర్తి సామర్థ్యత తెలుసుకోవడానికి ఒక 1 or 2 years అయితే ఇది పడుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈజ్ ఏ వెల్ డ్రెమ్ట్ జాబ్ బై lakhs ఆఫ్ పీపుల్. నేను స్టార్టింగ్లో అన్నాను, గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ కనుక కలుపుకుంటే 40 లక్షల మంది చేస్తారు, అప్లై చేస్తారు. ఒక 2 లక్షలు అటు ఇటుగా తక్కువ ఎక్కువగా ఉండొచ్చు, కానీ అరౌండ్ 40 lakh పీపుల్ విల్ రైట్ ఫర్ ద ఎగ్జామినేషన్. మళ్ళీ ఏంటంటే CBT 2కి సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 1500 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇంటూ 50 అంటే 75,000 మందిని CBT 2కి ఎన్నైతే పోస్టులు ఉన్నాయో దానికి 50x మల్టిపుల్లో CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళు CBT 2లో ఎంటర్ అవుతారు. సో CBT 2 కూడా మనం డిస్కస్ చేయలేదు. CBT 1లో ఏదైతే మ్యాథ్స్, రీజనింగ్, జీకే, GS 30, 40 100 క్వశ్చన్లు 90 నిమిషాలు అన్నాను. CBT 2లో కూడా అవే టాపిక్లు, కానీ ఏంటంటే 35, 50 120 క్వశ్చన్లు 90 నిమిషాలు. అంటే మీరు CBT 2లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగాయి, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మోడరేట్ టు డిఫికల్ట్ అయింది, టైం అంతే ఉంది. అంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, ఎన్ని మినిట్స్ అన్నారు? 90 నిమిషాలే. CBT 1 90 నిమిషాలే, CBT 2 90 నిమిషాలే. కానీ CBT 1 క్వాలిఫై అవుతే CBT 2 మీరు రాయొచ్చు. అంటే CBT 2 కనుక మీరు చేస్తే CBT 2లో క్వశ్చన్ కౌంట్ పెరిగింది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం పెరిగింది, టైం కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి మనము సార్ నేను ఫస్ట్ CBT 1 ప్రిపేర్ అవుతాను, దాని తర్వాత CBT 2 ప్రిపేర్ అవుతానంటే కుదరదు. మన ప్రిపరేషన్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్లో కూడా మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ అని ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్లో ఆల్మోస్ట్ 90% ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏరియాస్ ఉంటుంది. అంటే మీరు ప్రిపరేషన్ చేస్తున్నారంటే CBT 1, 2కి ఒకటేసారి మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు అని అర్థము. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మీరెప్పుడు కూడా ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేస్తే ఒక తెలియని తప్పు ఏంటంటే ఈజీ క్వశ్చన్లను సాల్వ్ చేసి ఇలా వస్తుంది అని అనుకుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, నేను ఒక 20 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైన్ చేస్తున్నాను. ద ఓన్లీ థింగ్ దట్ కెన్ బి ప్రెడిక్టెడ్ ఇన్ ఏ పేపర్ ఈస్ పేపర్ విల్ బి అన్ అన్ప్రెడిక్టబుల్ పేపర్. అదొక్కటే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సినిమా లాగా మనం స్టోరీ లైన్ని ప్రెడిక్ట్ చేయలేము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ద్వారా మనకు ఒక వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టాపిక్ వస్తుంది, కానీ అదే టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్లు మళ్ళీ వస్తాయని థంబ్ రూల్ ప్రకారం మనం చెప్పలేము. CBT 1కి ప్రిపేర్ అవ్వాలి, CBT 2కి కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ 500 గంటలు గనక ఈ ప్రిపరేషన్ మీద టైం స్పెండ్ చేయకపోతే ఇంకోళ్ళెవరో టైం స్పెండ్ చేస్తున్నారని అర్థం. ఒక చిన్న బేసిక్ క్వశ్చన్, చాలా మందికి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయా అని డౌట్ ఉంటుంది. లేదమ్మా, ఈ ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో CBT 1 కానీ CBT 2 కానీ టాపిక్స్ వెల్ డిఫైన్ చేశారు. నోటిఫికేషన్లో అవే ఉన్నాయి. CBT 1లోను CBT 2లోను మ్యాథ్స్, రీజనింగ్, జీకే అండ్ GS. సార్ తెలుగులో పేపర్ ఉంటుందా? 15 లాంగ్వేజెస్లో పేపర్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజెస్. మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చినట్టు అయితే తెలుగు నుంచి వస్తే తెలుగు ఉంది, తమిళ నుంచి అప్లై చేస్తే, ఎందుకంటే ఆర్ఆర్బి బోర్డ్స్ డిఫరెంట్, ఆర్ఆర్బి సికింద్రాబాద్ బోర్డ్స్ డిఫరెంట్. మనకు మల్టీ లాంగ్వేజ్ పేపర్, తెలుగులోనూ చక్కగా పేపర్ ఉంటుంది, తెలుగులోనూ మనం ప్రిపేర్ అవ్వచ్చు. సార్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి ఏంటంటే ఇఫ్ ఒక అటెంప్ట్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే ఫెయిల్, సపోజ్ మీరు అన్నట్లుగా CBT 1లో బాగానే స్కోర్ చేసి ఉండొచ్చు, బట్ CBT 2లో ఎక్కడో కొంచెం చిన్న మిస్టేక్ వల్ల పోయింది, జస్ట్ మిస్ అట్లా పోయింది అని అనుకుంటే చాలా డిమోటివేట్ అయిపోతారు. ఇంకా ఎంత అంటే నేను ఇంకొక అటెంప్ట్ ఇవ్వను, 2-3 మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మేబీ దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకొని డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. సో నిజంగా డిమోటివేట్ అయిపోయి మన కెరియర్ పాత్ని మార్చుకోవడం అనేది కరెక్ట్ అంటారా, లేకపోతే మనం వన్స్ డిసైడ్ అయిన తర్వాత డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు కరెక్ట్గా అదే పాత్లో వెళ్ళడం కరెక్ట్ అంటారు? వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ కరెక్ట్? నేను నా అనుభవంలో నేర్చుకున్నది, దేనికైనా ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి. టైం ఫ్రేమ్ దాటిన తర్వాత ఓవర్ అబ్సెషన్ వెళ్ళడం వల్ల ఇయర్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ మూమెంట్స్ వెళ్ళిపోతాయి. ఎస్పెషల్లీ ఈ కంటెక్స్ట్లో
నేను ఇప్పుడు గివప్ కాకూడదు అని నేను అంటాను. ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటారు, ఎగ్జామ్ కూడా ఇంకో 3-4 మంత్స్లో ఉంది, రైట్? ఎస్, ఒకసారి మీరు అటెంప్ట్ చేశారు, అటెంప్ట్ అనేది మీకు అనుకున్న అవుట్కమ్స్కి రాలేదు, దానికి మీరు ప్రాబబ్లీ ప్రిపరేషన్ మిస్టేక్ కావచ్చు, లేకుంటే డిస్ట్రాక్టివ్నెస్ కావచ్చు, కొన్ని సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని ఎక్స్టర్నల్లీ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. కానీ లైఫ్లో ఏంటంటే బేసికల్గా ఎగ్జామ్ టైంలో మాత్రము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అందరూ గెలవరు. అండ్ కొంతమందికి ఆల్మోస్ట్ 1 or 2 మార్క్స్లో పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ 1 or 2 మార్క్స్లో ఎస్, ఐ కెన్ కంప్లీట్లీ ఎంపథైజ్ విత్ యూ. ఒక సాడ్ మూమెంట్, ఒక డిప్రెసింగ్ మూమెంట్ ఉంటుంది. బట్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒక కోడిని చంపేటప్పుడు చనిపోయిన కోడి 10 మందికి భోజనం పెడుతుంది, అట్లని చెప్పి కోడి బాధపడదు కదా. సో అట్లానే లైఫ్లో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ యాక్చువల్లీ ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్, రైట్? కాబట్టి చిన్న ఫెయిల్యూర్ అనేది నాకు నెగటివ్ వర్డ్ అపూర్వ. నేను దాన్ని ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనే పాజిటివ్ వర్డ్ తోటి రీప్లేస్ చేస్తాను. ఎస్, నేను దాంట్లో సక్సెస్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? నేను ప్రిపరేషన్కి టైం ఇచ్చానా, లేకుంటే నేను కొన్ని డిస్ట్రాక్టివ్కి వెళ్ళి గివప్ అయ్యానా అని సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ సక్సెస్ అనేది నా అభిప్రాయం. సో either గెలిచాము లేదా గెలవలేదు, అంతేగాని ఓడిపోయాము అనే వర్డ్ ని డిక్షనరీలో ఉంచుకోవడం కరెక్ట్. ఇట్స్ an area of improvement. If not today, tomorrow, each one of us, our life has a purpose to it. సార్, క్రిస్ప్ అండ్ షార్ట్ గా ఫైనల్ స్టేట్మెంట్, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ అవర్ ఛానల్? నేను బాగా బిలీవ్ చేసేది స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, సస్టైన్డ్ ప్రోగ్రెస్. ఏదైనా మనిషి లైఫ్లో సక్సెస్ కావడానికి టాలెంట్ తోటి కాదు అనేది నేను పూర్తిగా నమ్ముతాను. ఇంట్రెస్ట్ తోటే సక్సెస్ వస్తుంది. సచిన్ టెండూల్కర్ ఇంట్రెస్ట్ తోటే వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడు. ఆర్ఆర్బిలో నేను జాబ్ కొట్టాలి అని మీ యొక్క బర్నింగ్ డిజైరే మిమ్మల్ని పొద్దున 5కి నిద్రలేపుతుంది, రాత్రి 10:30 వరకు చదువుకోబెడుతుంది. ఎవరు ఎంత చెప్పినా కానీ మీలో ఉన్న ఆ సెల్ఫ్ డిటర్మినేషనే మీరు లైఫ్లో ఏమవ్వాలి అనేది మీకు డిసైడ్ అవుతుంది. Thank you so much, sir. It's really a very productive session. Thank you. All right. First of all, I would like to thank Doordarshan Yadagiri channel for giving me an opportunity to help students. Thank you. Thank you, sir. Thank you for your time.